వెల్కమ్ టు హెచ్ఎం టీవీ లైవ్ రిపోర్ట్. డీటెయిల్స్ చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు ఎగుమతులపై దెబ్బ కొట్టి మాస్కోపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ మేరకు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై సుంకాలను పెంచాలని నాటో కూటమి దేశాలకు ట్రంప్ లేఖ రాశారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. చైనాపై 50 నుంచి 100% వరకు టారిఫ్లు విధించాలని ఆ లేఖలో కోరారు ట్రంప్. ఉక్రెయిన్ తో యుద్ధం ముగిసే వరకు డ్రాగన్ పై టారిఫ్లు కొనసాగించాలని సూచించారు. శాంతి ఒప్పందం కుదరగానే ఆ టారిఫ్లను సంహరించుకోవచ్చన్నారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, అందుకు నాటో దేశాల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. రష్యన్ ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను కాపాడటానికే తాను ఉన్నానని స్పష్టం చేశారు. ఇక తాను చెప్పినట్లు నాటో చేస్తే యుద్ధం త్వరగా ముగుస్తుందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తనది కాదని, బైడెన్ జెలెన్స్కీ తెచ్చిన యుద్ధమని ఆరోపించారు. ఇక పూర్తి డీటెయిల్స్ తో ఢిల్లీ ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రష్యా చమురు ఎగుమతులపై దెబ్బ కొట్టి మాస్కోపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ చేస్తున్నారు. ఈ మేరకు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై సుంకాలను పెంచాలని నాటో కూటమి దేశాలకు ట్రంప్ లేఖ రాశారు. దాన్ని తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. మరి చైనాపై 50% నుంచి 100% వరకు విధించాలని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగిసే వరకు డ్రాగన్ పై టారిఫ్లు కొనసాగించాలని సూచించారు. శాంతి ఒప్పందం కుదరగానే ఆ టారిఫ్లను ఉపసంహరించుకోవచ్చని చెప్పారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, అందుకు నాటో దేశాల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. రష్యా ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను కాపాడడానికి తాను ఉన్నానని రాసుకొచ్చారు. ఇక తాను చెప్పినట్లు నాటో చేస్తే యుద్ధం త్వరగా ముగుస్తుందని వెల్లడించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తాంది కాదని, బైడెన్ అలాగే జెలెన్స్కీ తెచ్చిన యుద్ధం అని చెప్పేసి ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేయడం జరిగింది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.